హాయ్ అండి. సోషల్ మీడియా పుణ్యమని ఎప్పుడు ఎవరు వైరల్ అవుతున్నారో అర్థం కావడం లేదండి. లాస్ట్ 10 రోజుల క్రితం వాళ్ళెవరో తెలియదండి ఆ కపుల్. సో, ఇప్పుడైతే వాళ్ళు సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్టర్ అనమాట. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్ గాని ఎక్కడ చూసినా వాళ్ళ రీల్స్, వాళ్ళ స్టోరీస్ మాత్రం వస్తున్నాయి. నిజంగా ఇది మామూలు విషయం కాదండి. నేను చూసా ఒకసారి వాళ్ళ ప్రొఫైల్ గాని అనాలిసిస్ చేశా యూట్యూబ్‌లో. లాస్ట్ 30 డేస్‌లో 50,000 సబ్‌స్క్రైబర్స్ అంటే అది మామూలు విషయం కాదు. చాలా పెద్ద విషయం అండి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా అది రీచ్ అవ్వదు అంత 50,000 అంటే. సో వాళ్ళైతే విత్ ఇన్ 30 డేస్ లో రీచ్ అయ్యారంటే అది నిజంగా అది మామూలు విషయం కాదు. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. సో ఒక సాంగ్ తో వాళ్ళు మొత్తం టాప్ లోకి వెళ్ళారండి. వాళ్ళ ఆదాయం గాని వాళ్ళ వివరాలన్నీ ఇప్పుడు మీరే ఆ, తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ చూసానండి ఫస్ట్. ప్రొఫైల్ ఇన్స్టాగ్రామ్ లో తక్కువే ఉన్నారు, 14K అలా ఉన్నారు ఫాలోవర్స్ అయితే. సో రీచ్ అయితే అవుతుంది కానీ సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ అకౌంట్ తో పాటు వాళ్ళ మల్టిపుల్ డూప్లికేట్స్ ఫేక్ అకౌంట్స్ చాలా ఎక్కువ వచ్చేసాయండి. దానివల్ల ఎవరిది రీలో ఎవరిదో తెలియక చాలా మంది వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఎవరికి వెళ్తుందో తెలియడం, రీచ్ అయితే అవుతుంది. మొత్తానికి అయితే వైరల్ అయితే అవుతున్నారండి. మెయిన్ వాళ్ళ ఆదాయం ఎక్కడ వస్తుందంటే యూట్యూబ్ నుంచి వస్తుందండి. నేను చూసా వాళ్ళ ప్రొఫైల్ లాస్ట్ 3 డేస్ వాళ్ళు లైవ్ పెడుతున్నారండి. లైవ్ 1.5 అవర్ పెడుతున్నారు, అంటే మినిమం 1 అవర్ పెడుతున్నారు. ఒక్కొక్క వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి అంటే అది చూసుకోండి, అర్థం చేసుకోండి ఎంత రీచ్ వెళ్ళింది అది. 1 మిలియన్ లైవ్ అంటే అది షాకింగ్ అన్నమాట. సో చాలా ఎక్కువ అది. అటువంటిది ప్రతికి రోజుకు ఒక 2 పెడుతున్నారు. అంటే 1 మిలియన్ ఒక్కొక్క వీడియో కంటే 2 మిలియన్స్ పర్ డే అంటే అది ఒక్కొక్క వీడియో 1 అవర్ మళ్ళీ. సో చాలా చాలా ఎక్కువ రీచ్ అండి. అది ఎన్ని యాడ్స్ అయినా వస్తాయి అందులో. జనరల్ మనకి 8 మినిట్స్ దాటితేనే చాలా మల్టిపుల్ యాడ్స్ వస్తాయి. అటువంటిది 1 అవర్ అబవ్ ఉంది. సో అంతేకాకుండా వాళ్ళకి సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్ అని చాలా అమౌంట్ వస్తూనే ఉంది. సో నాకు తెలిసి నేను సోషల్ బ్లేడ్ అని ఒక యాప్ ఉంటుంది కదా, అందరికి తెలిసిందే కదా. సో వాళ్ళ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేశాను. వాళ్ళ ఆదాయం ఆల్మోస్ట్ వచ్చేసి 5 lakhs దాకా వస్తుందంటే అర్థం చేసుకోండి. సో వాళ్ళు ఏ రేంజ్ లో ఉంది వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. సో అది ప్రెసెంట్ అయితే 5 lakhs లాస్ట్ 15 డేస్ చూస్తే. అది నెక్స్ట్ మంత్ నాకు తెలిసి ఏ విధంగా వైరల్ అవుతుందో చెప్పలేం. 10 lakhs 15 lakhs కూడా అవ్వచ్చు కూడా. ఎందుకంటే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందులో. ప్రతి ఒక్కరు చూస్తున్నారు వాళ్ళు. మరి ఎడిక్ట్ అయిపోయినట్టున్నారు. సో వాళ్ళ వాయిస్ కానీ వాళ్ళ సాంగ్స్ కానీ. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు పాడుతుంటే కొంతమంది నాకు ఈ పాట పాడితే ఒక సూపర్ థ్యాంక్స్ లో 50 రూపీస్ ఇస్తానని చెప్పేసి చాలా మంది అనమాట. అలా ఇస్తున్న మనీ చాలా ఎక్కువ ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో మీకు తెలిసింది కదా యూట్యూబ్ లో. సో చాలా అది కూడా ఆదాయం ఎక్కువనే వస్తుంది. ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 2 lakhs దాటి ఉన్నారు సబ్స్క్రైబర్స్. సో నాకు తెలిసి 5 lakhs వరకు వెళ్ళొచ్చు మోస్ట్లీ. సో విత్ ఇన్ 1 మంత్ లోనే. సో ఇప్పటికే ఆల్రెడీ బిగ్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ కూడా తీసుకుంటున్నారు. సో ఈ మధ్య వాళ్ళకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, జబర్దస్త్ లోకి రావాలని కోరికైతే ఉంది అంటున్నారు, బిగ్ బాస్ అంటున్నారు. నాకు తెలిసి సుడిగాలి సుధీర్ సండే వస్తుంది కదా ఈటీవీలో. సో ఆ షో కూడా అంటున్నారు. సో నాకు తెలిసి వాళ్ళు విత్ ఇన్ 1 మంత్ లో ఫుల్ బిజీ అయిపోవడం ఖాయం. సుమన్ టీవీ వాళ్ళు కూడా రీచ్ అవుతున్నారు. సో చాలా గ్రేట్ నిజంగా. వాళ్ళు ఏదో ఒకటి బట్ మొత్తానికి చేశారండి. ఒక మ్యాజిక్ చేశారు. అందరూ వాళ్ళ యొక్క సాంగ్స్ రీమేక్ చేయడం, ఇన్స్టా మొత్తం ఇదే ఉంది. నాకే కాదు, మా అపార్ట్మెంట్ మొత్తానికి ఇదే ఫీడ్ వస్తూనే ఉంది. ఎవరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా వాళ్ళవే వస్తున్నాయి. సో నిజంగా ఇదే వైరల్ అయిపోయారు వాళ్ళు మొత్తానికి. సో చూద్దాం మరి. సో ఎలా ఎన్ని రోజులు ఉంటుందో. ఇప్పటికైతే మాత్రం మంచి ప్రాఫిటబుల్ గా వెళ్తుంది వాళ్ళ ఛానల్ గానీ. ఎందుకంటే అలా కంటిన్యూస్ లైవ్ అంటే మేబీ ఎక్కువ మంది చూడకపోవచ్చు. ప్రెసెంట్ అయితే మాత్రం ఒక ట్రెండ్ ఒక వెళ్తూనే ఉంది. మేబీ ఇలా ఒక 5-6 మంత్స్ వచ్చినా చాలు, వాళ్ళు అట్లీస్ట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళు యూట్యూబ్ నుంచి దానికి 100 times వచ్చినట్టే వాళ్ళకి. ప్రెసెంట్ అయితే 5 lakhs దాకా వస్తుంది. ఆ 5 lakhs ఏంటంటే యూట్యూబ్ రెవెన్యూ ప్లస్ వాళ్ళకి సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్ కూడా వస్తూనే ఉన్నాయి అమౌంట్. ఎందుకంటే లైవ్ కదా, ప్రతి ఒక్కరు 50 రూపీస్ 40 రూపీస్ ఎంత కొంత ఇస్తూనే ఉన్నారు. వాళ్ళ కామెంట్లకి నమస్కారం పెట్టి వాళ్ళు చేసే ఆయన వెనకతలు వస్తాడు కదా ఆ రాము అన్న. సో ఆయన మ్యూజిక్ జంప్ అని. సో ఆ మ్యూజిక్ కూడా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. నిజంగా ఇది మామూలు విషయం అయితే కాదు. సో నిజంగా టాప్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. చూద్దాం మరి. సో ప్రెసెంట్ అయితే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇంకా మంచిగా రీచ్ అవ్వాలి. సో ఇలాంటి ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా కొత్త కొత్త కంటెంట్ తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.